Hi friends, welcome to your Guru channel. My dear friends, శ్రేష్టకి సంబంధించి రౌండ్ 2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడానికి కావాల్సిన ట్యాబ్స్ అన్ని కూడా ఎనేబుల్ అయినాయి. ఇది 22 నుంచి స్టార్ట్ అయింది, మీ అందరికీ తెలుసు. అయితే చాలా మంది ఈ కౌన్సిలింగ్ లో ఈ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు. ఇక్కడ ఎవరైనా ఇంకా చేసుకోలేనట్టయితే ఇప్పుడు ఏ విధంగా చేసుకోవాలని చూద్దాం. అదే విధంగా ఈ వీడియో చేయవలసిన ముఖ్యమైన కారణం ఏంటంటే రౌండ్ 2కి ఎవరు అయితే ఎలిజిబుల్ అవుతారు, ఎవరు చేసుకోవచ్చు ఏంటి అనేది డీటెయిల్గా నేను ఈ వీడియోలో మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. కాబట్టి నా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఏ పాయింట్ అయినా స్కిప్ అయినట్టయితే మీరు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మీరు లాస్ అవుతారు. కాబట్టి నా వీడియోని కంప్లీట్గా చూడండి. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా నా వీడియోపై కామెంట్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు జనరల్గా మీరు ఆన్లైన్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడానికి వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీకు క్యాండిడేట్ యాక్టివిటీ అని ఉంటుంది. ఈ క్యాండిడేట్ యాక్టివిటీ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్, దీని మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీ యొక్క శ్రేష్టకి సంబంధించిన రోల్ నెంబర్ని ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఇక్కడ ఉండే సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేసినట్టయితే మీకు ఆప్షన్స్ ఓపెన్ అవడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. అయితే ఇప్పుడు ఈ సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ ఎవరు అవుతారు ఏంటి అనేది ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఇది చూడండి, ఇది శ్రేష్ట వారు ఎన్టీఏ వారు ఇచ్చిన గైడ్ లైన్స్. ఈ గైడ్ లైన్స్ ప్రకారం మాత్రం మనం వెళ్ళవలసి ఉంటుంది. చూడండి, రౌండ్ 2 కౌన్సిలింగ్ ఎలిజిబిలిటీ అండ్ ప్రాసెస్ కానీ చూసినట్లయితే ఫస్ట్ వన్ ఎలిజిబిలిటీ టు పార్టిసిపేట్ ఇన్ రౌండ్ 2 కౌన్సిలింగ్ ఎవరంటే ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ రౌండ్ 2 కౌన్సిలింగ్ అని చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. వీరు కొన్ని గ్రూప్స్ కింద కూడా తీశారు. గ్రూప్ 1 కానీ చూసినట్లయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ బీన్ అలాటెడ్ ఎనీ సీట్ ఇన్ రౌండ్ 1. రౌండ్ 1లో మీకు ఏ విధమైన సీటు రాకపోతే వాళ్ళు కంప్లీట్ గా ఎలిజిబుల్ అవుతారు. విల్ బి పర్మిట్ టు ఫిల్ ద ఫ్రెష్ చాయిస్ ఆఫ్ మోడిఫై దేర్ సబ్మిటెడ్ చాయిస్. ఈ విధంగా వీరు ఫ్రెష్ గా మళ్ళీ చాయిస్ ని ఫిల్ చేసుకోవచ్చు, సబ్మిట్ చేయొచ్చు. అది ఏ విధంగా ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి కన్సిడర్ ఇన్ దిస్ గ్రూప్, ఈ రకంగా ఉంటుంది. ఫస్ట్ వన్ చూడండి, ఫ్రెష్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ డిడ్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ రౌండ్ 1. రౌండ్ 1లో రిజిస్టర్ కాని వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఫస్ట్ వన్ can registered in second round counseling. For this new candidate, registration, choice filling and choice locking rules will be same as of round 1 counseling. round 1 counseling లో ఏ విధమైన అయితే రూల్స్ పాటించారో అదే విధంగా ఉంటుంది. ఇక్కడ కూడా ఫ్రీజింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్కూల్స్ ని ఫ్రీజ్ చేసుకున్న తర్వాత మీరు ఆ ఫిజికల్ గా మీరు ఫ్రీజ్ చేసుకున్న స్కూల్ కానీ మీ ప్లేస్ మీకు నచ్చినట్టయితే అక్కడికి వెళ్ళి మీరు ఫిజికల్ గా రిపోర్ట్ చేసినట్లయితే ఇంకా అది లాక్ అయిపోతుంది. ఈ విధంగా ఉంటుంది రూల్స్. అదే విధంగా చూడండి, రిజిస్టర్డ్ ఇన్ రౌండ్ 1 బట్ నాట్ ఫిల్డ్ ఎనీ చాయిస్. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న రౌండ్ 1 కానీ ఏ విధమైన చాయిస్ ఫిల్ చేయని వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అదే క్లియర్ గా ఇక్కడ ఇచ్చారు. క్యాండిడేట్స్ హూ రిజిస్టర్డ్ ఇన్ రౌండ్ 1 బట్ నాట్ ఫిల్డ్ ఎనీ చాయిస్ ఇన్ రౌండ్ 1. దీస్ క్యాండిడేట్స్ మే ఫిల్ ద ఫ్రెష్ చాయిస్. ఫర్ దీస్ క్యాండిడేట్స్ చాయిస్ ఫిల్లింగ్ అండ్ చాయిస్ లాకింగ్ రూల్స్ విల్ బి సేమ్ యాజ్ ద ఆఫ్ ది రౌండ్ 1. రౌండ్ ఇది అంటే రిజిస్టర్ చేసుకుంటారు కానీ చాయిస్ ఏది ఫిల్ చేయరు, ఫ్రీజింగ్ చేయరు, కాబట్టి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు సెకండ్ రౌండ్ కి. నెక్స్ట్ వన్ రిజిస్టర్ చేసుకున్నారు, ఫిల్డ్ చాయిస్ ను కూడా ఫిల్ చేసుకున్నారు బట్ నాట్ అలాటెడ్ ఎనీ సీట్ ఇన్ రౌండ్ 1. అన్ని చేసుకున్నారు కానీ మీకు సీటు రాలేదు, ఎలిజిబుల్ కాలేదు, మీకు సీట్ అలాట్మెంట్ కాలేదు, అప్పుడు కూడా మీరు ఈ రౌండ్ 2కి ఎలిజిబుల్ అవుతారు. క్యాండిడేట్ హూ రిజిస్టర్డ్ ఇన్ రౌండ్ 1 ఫిల్డ్ ద చాయిస్ ఇన్ రౌండ్ 1 బట్ నాట్ అలాటెడ్ ఎనీ సీట్ యాజ్ పర్ దేర్ సబ్మిటెడ్ చాయిస్ అండ్ సీట్ ఇంటేక్. దీస్ క్యాండిడేట్స్ మే ఫిల్ ద ఫ్రెష్ చాయిస్ అండ్ మోడిఫై దేర్ ప్రీవియస్లీ సబ్మిటెడ్ చాయిస్. ఇది ఇక ఈ గ్రూప్ 1కి సంబంధించి ఇక డ్యూరింగ్ రౌండ్ 2 లాగిన్ దీస్ క్యాండిడేట్స్ విల్ గివ్ ద కన్సెంట్ టు ఫిల్ ద fresh choice and they will be allotted to fill fresh choice. In these cases, previously filled choice of these candidates will be treated as null and void. ఈ 3 కారణాలు ఉంటే వీరు ఫ్రెష్ గా మరలా మీరు చాయిస్ ని ఫిల్ చేసుకోవచ్చు, లాక్ చేసుకోవచ్చు, ఫ్రీజ్ చేసుకోవచ్చు.
ఇంకా those candidates will not give the consent, their previously filled choice will be considered in round 2. వీళ్ళు కూడా రౌండ్ 2 లోకి కన్సిడర్ చేస్తామని వీరు క్లియర్ గా చెప్తున్నారు. ఇక ఇది గ్రూప్ 1 కి సంబంధించి, అంటే ఇక కొన్ని గ్రూప్ 2 గానీ చూసినట్టయితే సీట్ అలాటెడ్ అయింది, సీట్ అలాటెడ్ ఇన్ రౌండ్ 1 అండ్ నాట్ సబ్మిటెడ్ ద విల్లింగ్నెస్ యాజ్ ఫ్రీజ్. సీట్ అలాట్ అయింది, ఫ్రీజ్ చేసుకోలేదు, మీరు తర్వాత స్టెప్ కు వెళ్ళలేదు. అప్పుడు those candidates who had been allotted a seat in round 1 and not submitted the willingness as freeze, no upgradation, ఇంకా అప్గ్రేడేషన్ అయితే అవ్వదు, ఫ్రీజ్ చేసుకుంటే, ఫ్రీజ్ చేయలేదు ఆ సీట్ మీరు, అప్పుడు will be given consent to fill fresh choice and they will be allotted to fill fresh choice. In this case last allotted choice will be added at the last position. లాస్ట్ లో మీరు ఏదైతే అలాట్ చేసుకుని వదిలేసారో అది మీకు లాస్ట్ పొజిషన్ కి వెళ్ళిపోతుంది. Submitted choice and previously filled choice of these candidates will be treated as null and void. గతంలో మీరు తీసుకున్న అవి కూడా మీకు ఏమీ ఉండవని కూడా మీరు చెప్పడం జరుగుతుంది. Those candidates who will not give the consent, their previously filled choice will be considered in round 2 seat allocation. మీరు ప్రీవియస్ గా చాయిస్ చేసుకున్నాయి కదా, అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోరు అని చెప్తున్నారు. ఇక in this round a new seat may be allotted out of the choice preference places above previously allotted seat. In case a new seat is allotted, then their earlier allotted seat would be retained. ఈ విధంగా వీరు చెప్తున్నారు, న్యూ సీట్ వస్తుంది, పాత సీటు మీద ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా రిటైన్ అవుతుంది అని కూడా వీరు చాలా క్లియర్ గా చెప్పారు. ఇది గ్రూప్ 2 కు సంబంధించి, అంటే క్యాండిడేట్స్ ని వీరు విడదీయడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ గ్రూప్ 3 చూడండి. గ్రూప్ 3 లో సీట్ అలాటెడ్ ఇన్ రౌండ్ 1, రౌండ్ 1 లో సీట్ అలాట్ అయింది అండ్ సబ్మిటెడ్ ద విల్లింగ్నెస్ కూడా ఇచ్చారు అండ్ మీరు ఫ్రీజ్ కూడా చేశారు, బట్ నాట్ రిపోర్టెడ్ అట్ అలాటెడ్ స్కూల్. మీరు ఫ్రీజ్ చేసుకున్న స్కూల్కి, మీకు అలాట్ అయిన స్కూల్ ఫ్రీజ్ చేశారు కానీ మీరు ఫిజికల్ గా రిపోర్ట్ చేయలేదు, అప్పుడు కూడా వీరు ఎలిజిబుల్ అవుతారు. చూడండి, those candidates who had been allotted a seat in round 1 and submitted the willingness as freeze but not reported at allotted school will give the consent to fill the fresh choice and they will be allotted to fill fresh choice. In this case last allotted choice will be added at last position of fresh choice. Submitted choice and previously filled choice of these candidates will be treated as null and void అంటారు. ఇది మీరు గతంలో చేసుకున్న సెలక్షన్స్ అన్ని కూడా పోతాయి, మరలా మీరు ఫ్రెష్ గా చేసుకోవాల్సి ఉంటుంది, మీకు లాస్ట్ లో మీకు అలాట్ చేయడం అనేది జరుగుతుంది అని కూడా వీరు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. Those candidates who will not give the consent, their previously filled choice will be considered in round 2 seat allocation. ఎవరైతే మీరు ఫస్ట్ ఫ్లోర్ సీటు ఎలాగ కన్సిడర్ చేసుకున్నారు, ఫీజ్ చేశారు, సబ్మిట్ చేశారు, కానీ అలాట్ చేసిన స్కూల్కి వెళ్ళి మీరు ఫిజికల్ గా రిపోర్ట్ చేయలేదు, అప్పుడు ఆ స్కూల్ మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి రాదు. ఇన్ దిస్ రౌండ్ ఏ న్యూ సీట్ మే బి అలాటెడ్ అవుట్ ఆఫ్ ది చాయిస్ ప్రిఫరెన్స్ ప్లేస్డ్ అబౌవ్ ప్రీవియస్లీ అలాటెడ్ సీట్ అని చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఇన్ కేస్ నో న్యూ సీట్ ఈజ్ అలాటెడ్ then their earlier allotted seat would be retained. ఈ రకంగా ఈ గ్రూప్ 3 కి సంబంధించిన వాళ్ళకి నిలిచారు. ఇక ఎవరు ఎలిజిబుల్ గా, నాన్ ఎలిజిబుల్ ఫర్ రౌండ్ 2 కౌన్సిలింగ్, రౌండ్ 2 కౌన్సిలింగ్ కి ఎవరు ఎలిజిబుల్ కాదంటే చూడండి, ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఇన్ రౌండ్ 2. సీట్ అలాటెడ్ ఇన్ రౌండ్ 1, రౌండ్ 1 లో సీట్ అలాట్ అయింది, సబ్మిట్ ద విల్లింగ్నెస్ యాజ్ ఫ్రీజ్ చేసుకున్నారు, సబ్మిషన్ కూడా చేశారు, రిపోర్ట్ చేశారు, రిపోర్ట్ అట్ అలాటెడ్ స్కూల్, మీకు అలాటెడ్ స్కూల్లో కానీ కాలేజీలో కానీ రిపోర్ట్ కూడా చేశారు. Those candidates who have reported at allotted school after submitting the willingness will not be allowed to submit fresh choice or modify their previously submitted choice. ఇక మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఫ్రెష్ చాయిస్ కానీ మళ్ళీ కౌన్సిలింగ్ లో మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. దేర్ ఎర్లియర్ అలాటెడ్ సీట్ వుడ్ బి రిటైన్డ్, మీకు ఆ సీటే ఉండిపోతుంది తప్ప మరలా మీకు కొత్తగా ఏమీ రాదు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ రౌండ్ 2 కానీ రౌండ్ 3 కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎలిజిబుల్ కారని మీరు చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది మై డియర్ ఫ్రెండ్స్, రౌండ్ 2 కి ఎవరు ఎలిజిబుల్ అవుతారని నా ఛానల్లో చాలా మంది కామెంట్ చేయడం జరుగుతుంది. అందువల్ల
ఈ వీడియో వారందరి కోసం, మనందరి కోసం, మీ అందరి కోసం కూడా స్పెషల్గా మీకు అందించడం జరుగుతుంది. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా నా వీడియోపై కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక ఈ కౌన్సిలింగ్ ఎలిజిబిలిటీ అండ్ ప్రాసెస్ సంబంధించిన ఈ ఫైల్ నా యొక్క డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేస్తున్నాను. మీరు మరింత బాగా స్టడీ చేసి రౌండ్ 2లో సక్సెస్ అయ్యి మీరు సీట్ అలాట్ చేసి హ్యాపీగా అడ్మిషన్ అవ్వాలని యువర్ గురు ఛానల్లో ఆశిస్తుంది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.